2 లక్షల ఉద్యోగాలు పూర్తిగా అవుతాయి. ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో అవన్నీ భర్తీ చేసే ప్రయత్నమే మా ప్రభుత్వంలో ఉన్నది. నేను చెప్పిన కదా, కాస్త ఆలస్యం ఏంటొచ్చు కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. మేడం, ఏదైతే కాంగ్రెస్ పాలన కూడా అలీబాబా 40 దొంగల్లా కూడా రేవంత్ సర్కార్ లో కూడా 6 ముఠా నడుస్తా ఉంది, కంపెనీల నుండి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఏం చెప్పు, అదే పని ఉండే, అదే అలవాటు ఉండే, కంపెనీల నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చింది ఉంటే ఆధారాలు ముంగలు పెట్టాలి. ఊరికే గాలి మాటలు మాట్లాడితే ఎట్లా? ముంగల పెట్టు, ఎవరెవరు ఏమేమి దోపిడీ చేసినా ముంగల పెడితే నీకు ఆధారాలతో ముంగల పెడితే మాట్లాడే అర్హత ఉన్నది. మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రతి ఆధారం తీసుకొని వచ్చి ముంగల పెడుతుండే. ఊరికే గాలి మాటలు మాట్లాడు, బంద్ చేసి ఆధారాలు తీసుకొని రా. సో కేటీఆర్ మీద పెట్టిన అరెస్ట్ కేసు కూడా అక్రమ కేసు, ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే నా మీద కేసు పెట్టిలు. నేను ఏదైతే ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేకనే కేసు వచ్చినటువంటి మీ వాళ్ళే నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడే అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తీసుకొని నీ మీద విచారణకు ఆదేశాలు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారి ప్రమేయం ఏంది? అధికారం చట్టం ఎవరికి చుట్టం కాదు. మొన్న అల్లు అర్జున్ అట్లాంటి అరెస్ట్ చేసిండ్రు. నువ్వెంత పెద్ద గొప్ప బోడిగానివి, తెలంగాణకి దోచుకున్నానివి తెలంగాణ ప్రజల సొమ్ముని. సో మరి ఏం చెప్తున్నారు? ఏదైతే ఫైనల్ గా ఈ రుణమాఫీ అంశంలో కూడా ఏ నియోజకవర్గానికైనా వెళ్దాం, పూర్తి స్థాయిలో అయిపోయిందంటే ఆయన చెప్తా ఉన్నారు. సెకండరీ అది, ఫస్ట్ డేటా తెచ్చుకో. ఎంతమంది రుణమాఫీ అయిందో ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా అన్ని తెచ్చుకో. మేము సిద్ధంగా ఉన్నాం 119 నియోజకవర్గాల నుంచి. ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినట్టు నన్ను స్వాగతించారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? కూడా అన్నాడు ప్రధానమంత్రి అవుతామో అని అన్నాడు. ఇవన్నీ మాటలు ఇని మనం కూడా ప్రశ్నించుకుంటే ఎట్లా తమ్మే చెప్పి